యెషయా గ్రంథం 41:8 నా సేవకుడైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా భూదిగంతము నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను నేను నీతో చెప్పి ఉన్నాను తోడై ఉన్నాను భయపడకుము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును సహాయం చేయవాడు నేనే నీతిని నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొను. చాలండి. నేను ఈరోజు నా స్నేహితుడైన అబ్రహామా అన్న మాట చెప్పాలని ఆశపడతా ఉన్నాను. నా స్నేహితుడైన అబ్రహామా, బా ఎంత ప్రేమగల దేవుడండి. చూడండి, నేను ఈ వాక్యాన్ని ఆలోచించడం నాకు అనిపించింది, అవ్వ ఆదాముతో ప్రతిరోజు వచ్చి స్నేహం చేసేవాళ్ళంట దేవుడు. అంటే అసలు ఏదేను తోట వేసింది, అవ్వని ఆదాముని చేసింది ఆయనతో స్నేహం చేయటానికా అనిపించింది. నిజంగా మనుషులతో దేవుడు ఎంత కోరుకుంటాడో స్నేహాన్ని, దగ్గరగా ఉండాలని. ఆయనకి సంబంధించింది మనలో ఆత్మ ఉంది. అందుకని ఒక ఆయన అంటాడు, అనంత జ్ఞాని నీకు అల్పుడను నాకు సహవాసమా, మహిమోన్నత నీకు మట్టినైన నాకు స్నేహమా, కృపా అది నీ కృపా, కృపా అది నీ కృప, కేవలం నీ కృప, కేవలం నీ కృప, కృప కృప కృప. అనంత జ్ఞాని అంట ఆయన, అల్పులము, మహోన్నతుడు, మట్టి. ఆయనకి మనకి స్నేహం ఏంటండి? నిజంగా ఎంత ఆశ్చర్యం అండి. చూడండి, ఈ లోకంలో స్నేహితులు కొంతమంది ఉంటారు. స్నేహం అనేది అసలు ఎలా ఏర్పడద్దే? హృదయాలు ఇప్పినప్పుడు. ఏది దాచుకోరు, స్నేహితులు అనేది దాచుకోరు. దాచుకున్న వాళ్ళు స్నేహితులు అవరు. అవును కదండి. స్నేహం అనేది ఒక్కొక్కసారి చాలా దీవెనకరంగా మారద్ది. నేను మా స్నేహితుడు ఒక ఆయన ఉండి, మా ఊర్లో, మాది కోరుకుల్లో, ప్యాకాట్లో కలిసింది మా స్నేహం. ఎక్కడమ్మా? ప్యాకాట్. చిన్నప్పుడు ప్యాకాట్ ఆడేవాడిని నేను. ప్యాకాట్లో కలిసింది ఆయనకి నాకు స్నేహం. ఈ ప్యాకాట్లో స్నేహం కొంచెం వెళ్ళింది. కొంతకాలం ప్యాకాట ఆడాం, గోళీలు ఆడాం. ఏమండి, తాగుడు ఇసుమంటి అబ్బలేదులేండి, చెడు కార్యాలు కూడా అబ్బల, దేవుడి దయను బట్టి ప్యాకాట ఆడేవాడిని. ఈ స్నేహం కొంచెం నేను ప్రభువులోకి వెళ్ళా, దేవుడు నన్ను రక్షించుకున్నాడు. నా స్నేహితుడిని, ప్యాకాట స్నేహితుడిని చర్చికి తీసుకెళ్ళా. ఆయన మారాడు. ఆ రోజు స్వస్థత వచ్చింది ఆయనకి. మీ ఇద్దరం ప్రార్థనకి వెళ్తూ ఉండేవాళ్ళం. ఈ ప్యాకాట స్నేహం కాదు, ఏ స్నేహంగా మారింది? ఆత్మీయులుగా వెళ్ళాం. అలాగూ ప్రార్థనకి వెళ్తూ ఉండేవారు. మీకు కూడా తెలుసా, మీ ఇద్దరం ఒకేసారి మారు మనసు పొందాం. మీ ఇద్దరం ఒకేసారి పెళ్లి చేసుకున్నాం. మే నెల 1 తారీఖు 97. మీ ఇద్దరం ఒకేసారి బాప్తీసం తీసుకున్నాం. సరేండి, మీ ఇద్దరం ఒకే సహవాసంలో సాగాం. శిరోమణి గారు అన్నారు, అబ్బాయి హేబేల్ సేవకి ఎక్కడికి వేయమంటావు అన్నారు. అదే నన్ను అడుగుతున్నారు ఏంటమ్మా? కాదు కదా, మీరిద్దరు స్నేహితులు కదా, మీరిద్దరు ఒక ఊరే కదా, చెప్పు అన్నారు. నేను అన్నాను, అమ్మా నాకు దగ్గర కంకిపాడు వేస్తే కొంచెం నా దగ్గరగా ఉంటుంది, నేను ఎప్పుడన్నా చూస్తూ ఉంటానంటే. కొంచెం ముందర వెళ్ళాను నేను 2 సంవత్సరాలు సేవకి. రైట్, అదే అనుకున్నాను. నువ్వు అప్పుడప్పుడు వెళ్ళి కాదు వాక్యం చెప్పి బలపరుస్తూ అనుకున్నాను అని. మొత్తానికి అమ్మగారు అలాగే వేశారు. అలాగే ఈ స్నేహం కాదు, ఏ స్నేహం వెళ్ళిపోయింది మాకు? ఆత్మీయంగా సేవకులు అయిపోయామండి. ఇప్పుడు ఫోన్ చేసేవాడు ఆయన, చాలా నా మీద ఆత్మీయుడు, చాలా ఆత్మీయుడు. ఫోన్ చేసి, అనయ్య నేను వాక్యం చదువుతున్నప్పుడు ఈరోజు ఈ అధ్యాయం చదివి ఈ మాట నన్ను స్పందించింది అని నాతో పంచుకునేవాడు. మేము ఫోన్ చేసుకున్నామంటే ఎంతసేపు బైబిల్లోనే చాలా మాటలు చెప్పుకుంటుండేవాళ్ళం. సరేండి, భక్తుల గురించి ఎక్కువ చెప్పుకునేవాళ్ళం. తర్వాత దేవుడి గురించి ఎన్ని విషయాలు నేర్చుకుంటుండే వాళ్ళము, మేము ఎంత బలపడేవాళ్ళము. మా స్నేహం ఏమైపోయిందంటే ఆత్మీయంగా సేవకి వెళ్ళింది. ఏమండి, బైబిల్లో ఒక మాట ఉంది, ప్రతి స్నేహితుడు తన కొంప ముంచును అని ఉంది, మలాకి రాసి. ఏముందమ్మా?
ప్రతి అంటే కొంప ముంచే స్నేహితులు కూడా ఉన్నారు లోకంలో. ఆ స్నేహం ఎలాగుంటుంది? ఇంటికి తీసుకెళ్తారు. అబ్బో అసలు ఉండలేని పరిస్థితులు, ఇంటికి తీసుకెళ్తాం, కుటుంబాలన్నీ నాశనం అయిపోతాం. నా కళ్ళతో నేను చూశా. కొంతమంది స్నేహితులు బలంగా ఉంటారు భక్తిలో, కొంతమంది భక్తిహీనంగా ఉంటారు. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది స్నేహం గురించి? ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. ఒకసారి దినకర్ణ గారు చెప్పారు, మద్రాసు దినకర్ణ గారు చెప్పారు. ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళంట ఒక దేశంలో, వడ్రింగ్ పని చేస్తూ ఉండేవాళ్ళట. అయ్యా కాలేజీ పెట్టారు, కాలేజీలో చదువుకుందాం, మంచిగా చిత్రాలు గీసేవారుగా, ఆ మంచి పెయింట్ వేసేవారుగా ఆ కోర్సు తీసుకుందాం అనుకున్నారంట. డబ్బులు లేవు, ప్రాణ స్నేహితులు. సర్లే, మొత్తానికి ఏం జరిగిందంటే, అయ్యా నువ్వు కష్టపడి నన్ను కాలేజ్ చదివించు, నేను 4 సంవత్సరాలు నేను వచ్చి మళ్ళీ నిన్ను కాలేజ్ చదివిస్తాను అని ఇద్దరు ఒప్పందం చేసుకున్నారట. సర్లే, ఒక ఆయన వెళ్ళాడు కాలేజ్ చదువుకుంటున్నాడు, ఒక ఆయన ఏమో ఈ పని చేస్తా, వడ్రింగ్ పని చేస్తా, డబ్బులు పెట్టి అతను చదివిస్తున్నాడు, మంచి స్నేహితుడు. 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన వచ్చి, అయ్యా నువ్వు ఎంతో కష్టపడి నన్ను చదివించావు, నువ్వు కాలేజీకి వెళ్ళు, నేను నిన్ను చదివిస్తాను అని చెప్పినప్పుడు అంట ఆయన అన్నట్టు, అయ్యా ఈ వడ్రంగి పని చేసేసి నా చేతులు బండ మారిపోయినాయి, ముళ్ళు చాయ్ గుచ్చుకుని పేళ్ళు గుచ్చుకుని నా చేతులు పెన్న పట్టుకోవటానికి కూడా బాగోలేదు, నేను చదివించలే. అయ్యా అదేంటయ్యా, నువ్వు కష్టపడి నన్ను చదివించావు, నువ్వు చదవద్దా, నేను నిన్ను పోషించొద్దా అని చెప్పినప్పుడు, లేదయ్యా నా వల్ల కాదు. సర్లే నువ్వు చేసావుగా సరిపోద్దలే అనుకున్నారండి. అప్పుడు ఇతను అంటే అండి 2 చేతులు ఇలా పెట్టిన ఫోటో గీసేయారంట. అప్పుడు దాని కింద మెలకువగొండు ప్రార్థన చేయండి అన్న మాట కూడా రాస్తారు. అబ్రహాము నా స్నేహితుడు. బా, స్నేహితులు అనేది ఎలాగుండాలి, ఎలాగుంటే స్నేహితులు అవుతారో ఒకసారి చూడండి. ఆదికాండం 18:16 ఒకసారి చూడండి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళాను. అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా. చాలండి. స్నేహితులు ఎలాగుంటారు? వారి ఇంటికి వెళ్తారా? ఇంటికి వెళ్తారు. ఇందు చేస్తారా? వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు భోజనం చేస్తారా? భోజనం చేస్తారు. తర్వాత వారు వెళ్ళేటప్పుడు సాగనమ్ముతారు స్నేహితులు, అక్కడికి వెళ్ళి సాగనమ్ముతారు. తర్వాత తన హృదయంలో ఉన్నదని చెప్తారా? ఎందుకు వచ్చారో చెప్తారా? దాయకోకుండా ఉండేది స్నేహితులు. వారు మాట వినేది, వీళ్ళ మాట వినేది స్నేహితులు. చూడండి, ఇప్పుడు అబ్రహాం గారు ఎందుకు స్నేహితుడు అయ్యాడంటే చాలా మంచి కారణాలు కొన్ని ఉన్నాయి బైబిల్లో. ఆ కారణాల్లో కొన్ని ఏంటంటే, నీ దేశాన్ని చూడండి, ఇంటి వారిని, నీ బంధువులు విడిచిపెట్టి నేను చూపించి దేశానికి ఇల్లు అని దేవుడు చెప్పినప్పుడు ఏం విడిచిపెట్టాడు అతను? దేశాన్ని, ఇంటి వారిని, బంధువుల్ని విడిచిపెట్టేశాడు. తర్వాత హాగరుని విడిచిపెట్టు, కుమారుని విడిచిపెట్టు అన్నాడు. హాగరుని విడిచిపెట్టేశాడు. చూడండి, తర్వాత నీ ఒక్కగాని కుమారుని తీసుకెళ్ళి నాకు బలుమ్మ అన్నాడు, వెళ్ళిపోయాడు బలి ఇవ్వటానికి. అంతకని ఆయన స్నేహితుడు అయ్యాడు. దేని మీద మనసు పెట్టుకోవాలా, ఎవరికి హృదయాన్ని అవ్వాల. తండ్రి ఇంటి వారిని, బంధువుల్ని, దేశాన్ని, ఆ ప్రాంతాన్ని. హాగరు కొంతకాలం భార్యగా ఉన్నది, భార్య ఇచ్చింది, విడిచిపెట్టే అన్నాడు దేవుడు. దేవునికి ఇష్టం లేదు, దేవుణ్ణి అడగల ఆ విషయం. అది పాపానికి సాదృశ్యంగా ఉంది. విడిచిపెట్టేసాడు పాపాన్ని. పాపాన్ని విడిచిపెట్టేసేయాలి. దేవుడు నీకు స్నేహితుడిగా దొరకాలంటే నేను చేయబోవు కార్యము అబ్రహాముకు దాస్యదనా. అబ్బా, దేవుడే దాయలేదంటండి. అందుకని స్నేహితుడు అన్నాడు అబ్రహాం గారికి. అబ్రహాం గారికి అసలు పరలోకం నుంచి ఎందుకు దిగొచ్చానో చెప్తున్నాడు. ఎంత ఆశ్చర్యం అండి. దేవుడేంటి, అబ్రహాం ఏంటి, దేవుడు అబ్రహాం గారు చెప్తే నేను చేయబో కార్యం అబ్రహాముకు దాయును అని చెప్తున్నాడు. నిన్ను గొప్ప జనాంగంగా చేయటానికి వచ్చానయ్యా, మీదటకి ఇదే సమయంలో శారా ఒళ్ళో బిడ్డుంటాడయ్యా, మరియు సొదొమ గుమరంలోకి వెళ్తున్నానయ్యా, అక్కడ పరలోకం వచ్చింది మొన్న, అసలు ఎలాగుందో చూస్తానికి వెళ్తున్నాను అని చెప్పాడండి. చూసండి, సొదొమ గుమరం పరిస్థితి గురించి అబ్రహాంకి చెప్తున్నాడు. ఇందుకు వచ్చానయ్యా అంటున్నాడు. 2 పనులు మట్టి వచ్చాడు. శారా వారిని కలవటానికి వచ్చాడు, భోంచేశారు. భోంచేసిన తర్వాత ఇద్దరు స్నేహితుల్లాగా దేవుడును అబ్రహాం గారు నడిచి వెళ్తున్నారు. బా, ఎంత ఆశ్చర్యం అండి. సాగనమ్మకి వెళ్తున్నాడు అంట దేవుణ్ణి. ఎంత బాగుందండి ఆ మాట.
దేవుణ్ణి సాగనమ్మటానికి వెళ్తున్నాడు అంటండి. చక్కగా వెళ్తా చూడండి, అయ్యా నేను నీకు దాస్తానయ్యా, నేను ఎందుకు వచ్చానో చెప్పనా? దేవుడండి, అయ్యా ఎందుకు వచ్చారయ్యా? నిన్ను ఆశీర్వదించడానికి వచ్చాను, మరియు సొదొమ గొమొర పట్టణాన్ని అగ్ని గ్రంథకాల చేత కాల్చడానికి వచ్చాను అన్న. దేవుడు చేసే పని అబ్రహాం గారు చెప్తున్నాడండి. అంత భక్తిని సంపాదించుకున్నాడు అబ్రహాం గారు. అయ్యా మరి ఒక 50 మంది ఉన్నారు అనుకో, ఆ పట్టణంలో నీతిమంతులు కాపాడతావా అన్న. అబ్రహాం 50 మంది ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయనయ్యా అన్నాడు. అయ్యా 5 తగ్గారు అనుకో, 45 మంది ఉన్న ఆ పట్టణాన్ని కాపాడుతానయ్యా. అయ్యా ఏమనుకో మాకు ప్లీజ్, 40 మందే ఉన్నారు అనుకో, కాపాడతావా? కాపాడతానయ్యా. 40 మంది నీతిమంతులు ఉంటే ఏంటి? సొదొమ గొమొర ఒక పట్టణం కాదండి. సొదొమ అనేది ఒక పట్టణం, గొమొర్రా అనేది ఇంకో పట్టణం. ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ ఏంటయ్యా నుండు జంట నగరాలు. అలాగే సొదొమ గొమొర పెద్ద పట్టణాలు అవి. ఇప్పుడు ఆ పట్టణాల్లో ఏంటో మృత సముద్రం ఉంది. ఇప్పుడు అయ్యా 40 మంది ఉన్నా కాపాడుతాను. చూడండి వారి స్నేహం చూడండి. అక్కడ వీళ్ళ బంధువులు ఉన్నారు, లోతు కుటుంబం ఉంది. చేరండి అయ్యా దుమ్ముని ధూళంటోని దుమ్ములంటోన్నయ్యా. ఒకవేళ ఆ పట్టణంలో 30 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడతారా? 30 మందే ఉన్నారు అనుకోండి, నీతిమంతులు, పరిశుద్ధులు, వాక్యానికి లోబడేవారు, మారు మనసు పొందినవారు, దేవుడితో సహవాసం చేసేవారు 30 మంది ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా కాపాడతారా? 30 మంది ఉన్నా కాపాడతారయ్యా. అయ్యా 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 ఒకసారి ఏమనుకోవద్దు, 20 మంది ఆ పట్టణంలో ఉంటే 20 మంది ఉన్నా కాపాడతానయ్యా. అయ్యా ఒకసారే మాట్లాడితే ఇంకా మాట్లాడను, మీరేమనుకోవద్దు అయ్యా. 10 మంది ఆ పట్టణంలో ఉంటే కాపాడతారా? అబ్రహాం నీ మాటను బట్టి 10 మంది ఉన్నా కాపాడతానయ్యా వెళ్ళిపోయాడు. దేవుడేమో అటు వెళ్ళాడు, అబ్రహాం గారేమో ఇంటికి వెళ్ళిపోయాడు. ఇతను అనుకున్నాడు లోతు భార్య, 2 కుమారులు, 2 కుమారులు, 2 కొడుకులు. చూడండి లోతుకి 2 కొడుకులు కూడా ఉన్నారు, బైబిల్లోనే ఉంది. ఇలా 6, 7 ఉన్నారు. ఇంకొక 3, 4 అన్నా ఆ పట్టణంలో నీతిమంతులు ఉండరా? మాటను కాపాడుకునేవారు, నీతిని కాపాడుకునేవారు ఉండరా? 10 మంది ఉంటారులే, ఆ పట్టణాన్ని దేవుడు నాకు మాట ఇచ్చాడుగా, నా స్నేహితుడు మాట తప్పడు అనుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. తీరా చూస్తే 10 మంది కూడా నీతిమంతులు లేరండి ఆ పట్టణంలో. ఆ పట్టణాన్ని కాపాడటానికి అబ్రహాం గారికి ఇచ్చిన మాట నెరవేర్చిన 10 మంది కూడా లేరండి. మన కుటుంబాలు ఎలా కాపాడుతాయండి నీతిని కాపాడుకోకపోతే? దేవుడి దగ్గరకు వచ్చి నీతిమంతులుగా అవ్వాలండి. నీతిమంతులుగా అవుతే మన కుటుంబాలు దీవించబడతాయండి. నీతిమంతులుగా ఉంటే మన బంధువులు రక్షించబడతారండి. లేరా 10 మంది కూడా ఎంత విచారమండి, అంత విచారమండి. అగ్ని గ్రంథకాలు వచ్చి ఆ పట్టణం అంతా కూడా తగలబడిపోయిందండి చరిత్రలు. ఇప్పుడు వరకు కూడా నా ప్రాంతాలు ఉంటుందంటే అండి సొదొమ గొమొర చూడండి, ఇప్పుడు కూడా పచ్చగడ్డి మొలవలేదంటే అండి, అక్కడ పచ్చగడ్డి మొలవలేదంటే. అక్కడ ఎంత భయంకరమైన పరిస్థితులు అండి. వరస లేదు, వాయా లేదు, పెద్ద లేదు, చిన్న లేదు, పిల్లలు లేదు. దేవదూతలతో పాపం చేయాలనుకున్నారండి వారు. అక్కడ ఉన్న ప్రజలు ఎంత కామాంధులో, ఎంత కామంతో నింపబడిన వారు. ఇది 4 ఫోన్లు చూసి, వాట్సాప్లు చూసి కళ్ళు పాడైపోయి, హృదయం పాడైపోయి, ఏమండి బైబిల్ చదవరండి, ఫోనుల్లో గంట సేపు కూర్చుంటే ప్రార్థన చేయరండి. ఏమండి విశాఖపట్నం మీటింగులో చాలా సంవత్సరాల క్రితం దానియేలు గారు యవనస్తుడట. సాధు సుందర్ సింగ్ గారు కాకినాడ మీటింగ్లు అయిన తర్వాత విశాఖపట్నం మీటింగ్లకు వెళ్ళారు. దానియేలు వెళ్ళిపోయాడంటే అక్కడికి. సరే దానియేలు ఈ గుమ్మం దగ్గరే ఉండు, ఎవరైనా వస్తే ప్రార్థన చేసుకుంటున్నారు అని చెప్పయ్యా అని కాపలా పెట్టారంట దానియేలయ్య గారిని. ఎక్కడ? ఆయన ఉన్న రూమ్లో గుమ్మం దగ్గర. సుందర్ సింగ్ గారితో మాట్లాడదాం, ప్రార్థన చేసుకుందాం, చాలామంది వస్తున్నారు. అయ్యగారు ప్రార్థనలు ఉన్నారమ్మని చెప్తే సరే తర్వాత వద్దామని వెళ్ళిపోతున్నారు. సరే దానియేలు వింటున్నాడంట ప్రార్థన. ఈ దానియేలు అని యవనస్తుడు చూడండి 10 నిమిషాలు ప్రార్థన చేశారట, అరగంట ప్రార్థన చేశారట, గంట ప్రార్థన చేశారట, 2 గంటలు ప్రార్థన చేశారంట, 3 గంటలు ప్రార్థన చేశారంట సాధు సుందర్ సింగ్ గారు. ఈయన అదిరిపోతున్నాడంట, ఈయన అంతసేపు ప్రార్థన. అప్పటికి అంత ప్రార్థన వినలేదంట ఆయన దానియేలు అనే యవనస్తుడు. తర్వాత అడిగారంట, అయ్యా మేము ప్రార్థన చేస్తే నా ఆయన కాపాడు, అమ్మను కాపాడు, నన్ను కాపాడు, చెల్లిని
ఆమేన్ అంటాం. మీరేంటే 3 గంటలు ప్రార్థన చేశారేంటయ్యా? ఏం ప్రార్థన చేశారు? అసలు అంత ప్రార్థన ఎలా చేస్తారు అంటే అప్పుడు నవ్వుకుంటా సుందర్ సింగ్ అని అన్నారు దానియేలు. చిన్నప్పుడు స్నేహితులు కలుసుకుంటే ఎంతసేపు మాట్లాడుకుంటారు? అలాగే మన మంచి స్నేహితులు దేవుడితో ఎన్ని విషయాలు చెప్పుకోవాలి, ఎన్ని బాధలు చెప్పుకోవాలి, ఎన్ని ఎలుతులు చెప్పుకోవాలి, ఎంత సహాయం కోరుకోవాలి. 3 గంటలు ప్రార్థన లేకపోతే మన సేవ చేయలేమంటే అక్కడ నేర్చుకున్నారంటే అండి దానియేలు గారు 3 గంటలు ప్రార్థన. అప్పుడు నేర్చుకున్నారంటే అండి దేవుని సేవకుల దగ్గర ప్రార్థన చేయటం ఈ దానియేలు అవనస్తుడు. మచిలీపట్నంలో నోబుల్ కాలేజీ చదువుకున్నా కూడా ఏకాంతానికి వెళ్ళి మొగల డొంకులు సముద్రం వారు ప్రాంతంలో 3 గంటలు 4 గంటలు ప్రార్థన చేసి వచ్చేవాళ్ళంటే అండి. ఆ ప్రార్థన విడిచిపెట్టలేదంట ఆయన. ఆ ప్రార్థన అతను భక్తుడిగా చేసింది, ఆ ప్రార్థన అతను దేవుని సేవకుడిగా చేసింది, ఆ ప్రార్థనే ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారిపోయింది. ఆ ప్రార్థనే. నీ ప్రార్థన ఎంత ప్రార్థనమ్మా? నిమిషాల గంటల? అంత ప్రార్థన లేకపోతే మనం జయించలేము లోకాన్ని. ప్రార్థన లేకపోతే శక్తి ఉండదు. ప్రార్థన లేని క్రైస్తవుడు శక్తి లేని క్రైస్తవుడు. ప్రార్థన లేకపోతే నిష్ఠ ఉండదు. పాపం స్నేహితురాలు వచ్చి సినిమాకి వెళ్దాం రామన్నంట. నేను వాక్యం అంటున్నానుగా మారిపోయాను, నేను రానమ్మ సినిమాకి అందంట. అలా కాదు పిచ్చిదానా, వాళ్ళందరూ అలా చెప్తారు కానీ అందరు సినిమాలు చూస్తారు, సినిమా చాలా బాగుంటుందంట, ఈ డైలాగులు ఎలాగంట, హీరో ఎలాగంట అని మొత్తం ఎక్కిచ్చేసింది ఆవిడకి. ఎక్కిచ్చేసేటప్పుడు రెండో మాట అందంట, డబ్బులు లేవందంట. ఎటరంగ చూడు బస్సు పైకి వెళ్ళింది అందంట. మొత్తానికి దశంభాగం ఉన్నాయంటండి 200. దేవునికి ఇవ్వాల్సిన డబ్బులు దశంభాగం పొట్లం కట్టి ఉంచిందంట 200. ఆ దశంభాగం తీసుకుని ఇక ప్రేరేపణ వచ్చేసింది, ఇక ఎక్కేసింది, సినిమాకి వెళ్ళిపోతాం రెడీ అయిపోయింది. బస్సు పైకి వెళ్ళింది, తొందరగా రెడీ అవ్వందంట. సరే మొత్తానికి ఏం చేసిందండి, తాళం చేసింది. వాళ్ళకి 2 సంవత్సరాలు బుడ్డోడు ఉన్నాడంట. డబ్బులు తీసుకుంది, బుడ్డోడు తాళం చేయించింది, పౌడర్ రాసింది, తల దూవింది, కీ షర్ట్ వేసింది, నిక్కరేస్తుంది. నిక్కరేస్తా కంగారులో 2 కాళ్ళు ఒక కానాలోకి వెళ్ళిపోయినాయి అంట. ఈవిడ చూసుకోవాలా, పిల్లోని ఎత్తుకుంది, బస్సు వచ్చింది, ఎక్కేసింది. అక్కడ బస్ స్టాండ్ గారు దిగారు, పిల్లోని ఎత్తుకుంది, సినిమా హాల్లో దిగింది. ఆవిడ టిక్కాట్లు తిత్తాకి వెళ్ళింది సినిమా హాల్. చేయి నొప్పిగా ఉందని ఈ 2 సంవత్సరాలు బొడ్డోని కింద నిలబెడితే ఈ బొడ్డోడని గిర్రమంట తిరిగి డాముని కింద పడిపోయాడు. అమ్మో ఏంటి పిల్లోడేంటి ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడు, ఏమైపోయాడని మళ్ళా ఎత్తుకుని మళ్ళా కూర్చోబెడితే ఆ గిర్రమంట తిరిగి డాముని కింద పడిపోయాడట. ఈవిడికి దడ, ఇదేంటి పిల్లోడు బాగానే ఉన్నాడుగా పడిపోతాడు ఏంటి అని మళ్ళీ ఎత్తుకుని మళ్ళా పెట్టిందంట. కింద పెడతాడు, మళ్ళా కింద పడిపోయాడట. అమ్మో నా కొడుకు ఏమైపోయింది, ఆయన బ్రతుకున్నవాడు, నన్ను మా ఆయన బ్రతుకున్నవాడని ఆ పిల్లోని వేసుకుని గేటు తెరిచి వెళ్ళిపోతుందంట. అమ్మాయి టికాట్లు తీసుకొచ్చి అంటుందంట ఆవిడ. ఓ నీ టికాట్ నువ్వు జలగొండా, నీ దశంభాగం తీసుకొచ్చాను, దేవుని మాట వినకుండా వచ్చాను, నా పిల్లోడికి ఏదో జబ్బు వచ్చేసింది అని వెళ్ళిపోతుందంట. హాస్పిటల్ తీసుకెళ్ళిందంట. హాస్పిటల్ తీసుకెళ్ళి అయ్యా ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడు, ఇందాక దాకా నా పిల్లోడు గిర్రమని తిరిగి పడిపోతాడంటే డాక్టర్కి అర్థమైందంట. డాక్టర్కి మీటర్ అంతా అమ్మా 4,000 అవుతాయి అన్నాడట. ఎంతమ్మా? 4,000 ఎక్కడ, ఈవిడే 200 దశంభాగం తీసుకొస్తే అయ్యా నా బిడ్డను బాగు చేయి నేను తీసుకొస్తానని ఆ చెవులు పోగులు అక్కడ తాకట్టు పెట్టి 4,000 తీసుకొచ్చిందంట. 4,000 తీసుకొచ్చేటప్పటికి డాక్టర్ గారు లోపల తీసుకెళ్ళి నిక్కర గుండి తీసి ఒరే ఈ కాలు ఇటు తీసి ఈ కానాలు వేయరా అన్నాడట. సరే ఆ కానాలు వేసాడు, గుండి పెట్టేశాడు. తల్లి వచ్చింది. తల్లి రాగానే అమ్మా అని పరిగెత్తాడంట. అమ్మో బాబోయ్ నాయను 4,000 అయిపోయినాయి బాబు, నా కొంప ఏమైపోయింది, నా భర్త నన్ను చంపేసేవాడు అనుకునే పిల్లని వేసుకుని వెళ్ళిపోయిందండి. సినిమా లేదు, గందరగోళం. దేవుడు ఊరుకుంటాడండి? నిష్ఠ ఉందండి, భక్తి ఉందండి, మెట్టు ఉందండి. అబ్బాబ్బా పిల్లరా, ఊరికినే కదిలిపోతున్నావా? ఊరికినే లోక స్నేహాన్ని కోరుకుంటున్నావా? ఏమండి? కాబట్టి పిల్లరా చూడండి, నేను చేయబో కార్యం అబ్రహాము దాస్యదనా. నేను ఒకసారి బత్సింగ్ గారి గురించి దానియేలు గారు వీళ్ళ చరిత్ర చదువుతున్నప్పుడు ఆశ్చర్యం వేస్తుందండి. ఆ భక్తిని నేను నేర్చుకోగలుగుతానా? బ్లేడు కావాలంటే ప్రార్థన చేసేవాళ్ళంటే బత్సింగ్ గారు. ఏ బ్లేడు వాడమంటావు ప్రభు, దేవుడు చెప్పేవాళ్ళంట. ఏ సోపు వాడను ప్రభు అని చెప్పేవాళ్ళంట. ప్రభు నేను ఎప్పుడు షాపులోకి వెళ్ళి క్షవరం చేయించుకోనంటే దేవుడిని అడిగితే చెప్పేవాళ్ళంట. ఎంత స్నేహం అండి దానియేలు గారు. దానియేలు వాలీబాల్ ఆడు, దానియేలు ఈ రోటి ఎలమాకు అన్నామని దేవుడితో నడిచిన పుస్తకం ఉంది.
అన్నామని, ప్రభా దువ్యాన పడిపోయింది, ఎక్కడుంది ప్రభా? అదిగో బీరువా వెనకాల పడింది చూడు అనేవారు. ఎంత స్నేహమేండి! దేవుడు ఎంత స్నేహితుడిగా ఉండాలని ఆశపడుతున్నాడు. నీతో కూడా దేవుని స్నేహం చేయాలని ఆశపడుతున్నాడు. చూడండి, బంధువులే, తండ్రి ఇంటి వారా, హాగరా, దేవుని కన్నా ఎక్కువగా పిల్లల్ని ప్రేమిస్తామా? దేవుని కన్నా ఎక్కువగా ఆస్తిని ప్రేమిస్తామా? అటువంటి వాళ్ళు దేవుడితో సహవాసం చేయగలుగుతారా? దేవుడితో సహవాసం ఎవరు చేస్తారంటే, ఎవరితో కూడా ఏదో ఉన్న జస్ట్ అలా మాట్లాడుకుంటూ మంచిగా ఉంటా, భక్తి చేసుకుంటా దేవునితో సహవాసం చేసేవారే దేవునితో సహవాసం చేయగలుగుతారు. నిజంగా ఆ మంచి స్నేహితుడు ఎప్పుడు ఫోన్ చేస్తాడు కదా నీకు, ఎప్పుడు మాట్లాడతాడు కదా, ఎప్పుడు మేలుకొలుపుతాడు కదా, ఎప్పుడు ఆదరిస్తాడు కదా, ఎప్పుడు బలపరుస్తాడు కదా. చూడండి, ఎవరితో స్నేహం? మనం దేవునితో స్నేహం ఏర్పాటు చేసుకోవాలి. మారు మనసు పొంది ముందల ఈ పాప ఇదంతా కూడా చూడండి వదిలిచ్చేసుకుని పశ్చాత్తాపడి మారు మనసు పొంది ముందల పరిశుద్ధులుగా మన వాక్యంతో నింపుకుంటాము. మనం కూడా దేవునితో సహవాసం చేసి, ఏమండి నాకు ఆశ్చర్యం వేస్తుంది, 300 సంవత్సరాలు అంటే అండి దేవునితో స్నేహం. ఎవరో 300 సంవత్సరాలు నడుస్తా దేవుడితో నడుస్తా కళ్ళు శుద్ధి అయిపోయినాయి, ఒళ్ళు శుద్ధి అయిపోయినాయి, నోరు శుద్ధి అయిపోయింది, దేహమే పరలోకంలో ఉండటానికి అర్హత వచ్చేసిందంట ఆయనకి. దేవుడితో నడుస్తా అసలు దేహం అంతా మారిపోయిందంటండి, పరలోకమయంగా మారిపోయిందంటండి. ఎంత జీవితము! దేవునికి ఇష్టంగా ఉన్నాడంట. ఎన్ని సంవత్సరాలు అమ్మా దేవునితో స్నేహం? హనోకి 300 సంవత్సరాలు అంటండి. లేరా, నువ్వు దేవునితో స్నేహం ఏర్పాటు చేసుకుంటే నీకు మంచి తలంపులు వస్తాయి. నువ్వు దేవునితో స్నేహం ఏర్పాటు చేసుకుంటే నీ విశ్వాసం అభివృద్ధి అవుద్ది. నువ్వు దేవునితో స్నేహం ఏర్పాటు చేసుకుంటే నీ ఆత్మీయ అభివృద్ధి అవుద్ది. నువ్వు దేవునితో స్నేహం ఏర్పాటు చేసుకుంటే నీ కుటుంబ పరిస్థితులు మారతాయి. నువ్వు దేవునితో సహవాసం ఏర్పాటు చేసుకుంటే నీ ఒంట్లో ఆరోగ్యం మెరుగవుద్ది. నీ మనస్సులో నెమ్మది. ఏంటమ్మా నీ మనసులో? ఒక యవనస్తుడంట, డాడీ మీరు ఫోన్ లేకోకుండా, ఇంటర్నెట్ లేకుండా, వాట్సాప్ లేకుండా, సినిమాలు లేకుండా, పార్కులు లేకోకుండా, మంచి బిర్యానీ హోటల్ లేకోకుండా అప్పుడు ఎలా ఉండేవాళ్ళో అన్నాడంట. అంటే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూసి అప్పుడు ఏమి లేవు కదా మీకు. మీ చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు అంటే, మా చిన్నప్పుడు ఏమి లేవు కానీ మనశ్శాంతిగా ఉన్నాం అన్నాడంట. ఎలాగున్నామా? ఫోనులు లేవు, ఎంత మనసు ప్రశాంతతో, ఏమీ లేవు, బిర్యానీలు బేకరీలు లేవు, ఆరోగ్యం షుగర్ బీబీలు లేవు, వీటి బట్టే కదా, కూల్ డ్రింక్స్ లేవు, నెమ్ము లేదు. అప్పుడు దినాలు వేరయ్యా, అయ్యే మంచిదయ్యా. మరి ఆట ఆడుకున్న కబడ్డీ ఆడుకునేవాళ్ళం. అసలు అప్పుడు సరదా వేరు. అప్పుడు అందరూ కూడా 10 మంది కూర్చుని అన్నం తిని పక్కపక్కా నవ్వుకుంటూ ఉండేవాళ్ళు. ఎంత ఆరోగ్యంగా ఉండేదో అయ్యా. ఇప్పుడు దినాలన్నీ కూడా టెన్షన్ తినాలయ్యా. ఇప్పుడు దినాలు మంచి అనుకుంటున్నావు, నువ్వు ఇవన్నీ ఉన్నాయి, టైం పాస్ అవుతాయి అనుకుంటున్నావు, అది మంచిది కాదు. వాళ్ళ డాడీ చెప్పాడంట, మా చిన్నప్పుడే మంచి, ఎంత చక్కగా ఉండేవాళ్ళము. అవును కదండి. ఈ దినాలు అంత పాపం ఎక్కువైపోయింది కదండి, అంచి దినాలు కదండి, అపాయకరమైన దినాలు కదండి, పాపంతో కూడిన దినాలు కదండి, స్వార్థంతో కూడిన దినాలు కదండి, ఎక్కడ చూసినా మర్డర్లు కదండి. నువ్వు దేవునితో స్నేహం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు కోరుకుంటున్నావా? ఎక్కడని మేము ఇడిచిపెట్టలేమండి ఆ టీవీని, చూడండి ఆ ఫోన్ని, ఆ నెట్ని. స్నేహం అని ఇప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు ఆడపిల్లలు కల్మషం అయిపోతుందండి. విపరీతంగా పెరిగిపోతుందండి పాపం. నువ్వు యవ్వన కాలంలో వాక్యం విన్నావు, దేవునితో సహవాసం చేయి, ఏకాంతానికి వెళ్ళు, ప్రార్థన చేయి. నీ మంచి స్నేహితుడు ఆయనతో నడువు. భక్త్ సింగ్ గారి వల్లే నడువు, దానియేలు గారి వల్లే నడువు, దేవదాస్ సాయి గారి వల్లే నడువు, దేవుడితో నడువు. చూడండి, కొన్ని పనులు ఆఫ్ చేసుకోండి, ప్రార్థనలో పెరగండి, బైబిల్ పూర్తి చేయండి, బైబిల్ చదవండి, దేవునితో నడవండి, దేవుడు చేయిపుచ్చుకుని నడవండి. ఎంత మంచి స్నేహితుడు. నువ్వు ఎక్కడున్నా పాటలు పాడుకో, ప్రార్థన చేసుకో, సువార్త చెప్పు, సాక్ష్యం చెప్పు, దేవుని కోసం బ్రతుకు. నీతో దేవుడు స్నేహం చేయాలని ఆశపడుతున్నాడు. దేవునికి ఇష్టం లేని అన్ని వదిలేయి. తర్వాత దేవునికి స్నేహితులు ఎలాగవుతారంటే, యోహాను సువార్త 15:14 నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉందురు. ఎలాగ దేవునితో స్నేహం అండి? అవును, దేవుని ఆజ్ఞలు మనం పాటించినప్పుడు.
చూడండి. కాబట్టి పిల్లలు బైబిల్ ఒక రకంగా చెప్తుంటే నువ్వు ఒక రకంగా ఏంటంటే నువ్వు దేవుని స్నేహితుడు కాలేవు. దేవుని స్నేహితులు మనం అవ్వకపోతే పరలోకం అనేది రాదు. చూడండి, దేవుడు అండి చాలా విషయాలు చెబుతాడు మనకి. ఏదైనా తోటలో ఆదాముకి చెప్పినట్టుగా పరలోక విషయాలు చెబుతాడు. ఆ స్నేహితుడు నిన్ను తప్పిస్తాడు. ఆ స్నేహితుడు నీ కోసం ప్రాణం పెట్టాడు. చూడండి, ఆ స్నేహితుడు నిన్ను కోరుకుంటున్నాడు. నీతో స్నేహ బంధంతో ఆకర్షించితని అంటారు బైబిల్. లేదా స్నేహ బంధంతో నిన్ను ఆకర్షించడానికి కల్లవరి ప్రేమ, రక్తం పెట్టిన ప్రేమ, స్వార్థం లేని ప్రేమ. చూడండి, నిన్ను ఎదుగుతా వచ్చిన ప్రేమ, నిన్ను రక్షించిన ప్రేమ, నిన్ను స్వస్థపరిచిన ప్రేమ, దేవుడు నీతో సహవాసం చేయాలనుకున్నాడు. చూడండి, మనం దేవుని స్నేహితులు అవుతే ఎంత భాగ్యవంతులు అయిపోతామండి. హనోకు వల్ల అయిపోతాం. చూడండి, హనోకు నోవాహు దేవుడితో నడిచిన వారు. లేదా మనం కూడా దేవుడితో నడుస్తాం. ఎంత ఆదరణ. చూడండి, స్నేహితులు ఏది దాయిరు నేను అబ్రహాం దాస్తానా, ఎంత పెద్ద మాట అండి. అదే దేవుని స్నేహం. కాబట్టి మనం ఈ రోజు వరకు ఎలా రంగు మొత్తం వెళ్ళిపోతాం చేసాం. అలా కాకోకుండా ఒక స్నేహ బంధాన్ని, దేవునితో స్నేహం. చూడండి, చక్కగా నిబంధన వాక్యం. చూడండి, దేవుడు చేయించుకుని నడుస్తాం. నువ్వు దేవుని కోసం బ్రతుకు. చూడండి, తర్వాత దేవునితో స్నేహం చేయాలంటే ఈ పాపం అనేది ఉండకూడదండి. పశ్చాత్తాపడాలి. అందుకే చిన్నప్పుడు మట్టి చేసిన దొంగతనమైన, పాపమైన, మరొకటైనా అవన్నీ పశ్చాత్తాపడి మారుమనసు పొంది సరి చేసుకుంటే నిన్ను ఎత్తుకుంటాడా, నిన్ను ముద్దు పెట్టుకుంటాడా, నిన్ను నడిపిస్తాడా. చూడండి, ఆ పాపమే దేవునికి మనకి దూరపరిచింది. చూడండి, ఆ పాపం లేకోకుండా మంచి ఆ దేవునితో స్నేహం, బైబిల్తో స్నేహం, ప్రార్థనతో నువ్వు సంపాదించుకో. నీ కుటుంబాలు ఆశీర్వదించబడి నెమ్మది కలిగి మీకు గొప్ప గొప్ప కార్యాలు మీ జీవితంలో చూసి ఎంతో మిమ్మల్ని నడిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. చూడండి, మీరు నేను ఆజ్ఞాపించిన వాటిని చేస్తే నాకు స్నేహితులై ఉంటారు. చూడండి, అవును, బైబిల్లో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారు. ఏమని చెప్తారా? 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం చూస్తే దావీదును చూసి యోనాతాను ప్రాణ స్నేహితుడిగా భావించాడంటే అండి. తండ్రి రాజు అయినా సరే సౌలు మాట అనుకోకుండా దావీదు స్నేహితుడి దగ్గరకు వచ్చి ఎంత ప్రేమించాడు. దావీదు యోనాతాను మంచి స్నేహితుడు బైబిల్లో పిల్లరా. ఏంటంటే రూతు నయోమి మంచి స్నేహితురాలు పిల్లరా. అందుకనే వయసులో ఉన్న తోడుకోలు నిసిపెట్టి అత్తగారిని అమ్మడించింది ఆవిడ. కాబట్టి పిల్లరా, మనం కూడా దేవునితో స్నేహం ఏర్పాటు చేసుకుందాం. కొంత సమయం గడుపమ్మా, ప్రార్థనలో గడుపు. పైకి ఏకాంతానికి వెళ్ళు, ప్రార్థనలో గడుపు. ప్రభుతో చెప్పుకో, అన్నీ చెప్పుకో, బైబిల్తో గడుపు. చూడండి, దేవునితో స్నేహం ఏర్పాటు చేసుకో, నీ జీవితం గొప్ప ధన్యత అయిపోద్ది. చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లారా. మీరు వాక్యం విన్నారు కదండి. ఈ వాక్యం మీలో ఫలించేలాగున, ఈ వాక్యం మిమ్మల్ని నడిపించేలాగున నేను ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత మీకు ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే మీ చేతులు ఎక్కడ అనారోగ్యం ఉంటే అక్కడ పెట్టుకోండి, లేదా తల మీదైనా పెట్టుకోండి. మీరు విశ్వాసం ఉంచండి ఈ ప్రార్థన మీద. నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తాను. మీ విశ్వాసం మా విశ్వాసం గొప్ప కార్యాలని దేవుడు, స్వస్థత కార్యాలను దేవుడు నడిపిస్తాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధైన మా తండ్రి, ప్రేమగల ప్రభువా, దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. ఈ మాటలన్నీ కూడా వారి హృదయాల మీద పనిచేయటానికి, వారిని నడిపించడానికి, వారిని విమోచించడానికి సహాయం చేయడాడి మీకు వందనాలు నాయన. ఎవరైతే చేయి పెట్టుకున్నారో వారు చేయి మీ చేయి పెట్టి నాయన, మీరు పొందిన దెబ్బల చేత మా స్వస్థత కలుగుతుంది నాయన. నీ వస్త్రపు చెంగులో స్వస్తున్నది, మీ నోటు ఉమ్ములో స్వస్తుంది, మీ నోటు వాక్కులో స్వస్తుంది ఏసయ్యా. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారు మీరు మీ యేసు నామములు ఇప్పుడే స్వస్థపరిచిన ఆయన. అయ్యా, మా దగ్గర ఇండి బంగారం లేవు కానీ మాకు కలిగిందే నీకు ఇచ్చిస్తున్నావు నజరేయుడైన యేసు నామంలో నాయన. వారు పేతురు ఆహాన్ని ప్రార్థించినప్పుడు ఎలాగో పుట్టుకుంటూ వాళ్ళు వేసాడు ప్రభా. మీ నామంలో శక్తి ఉందయ్యా, మీ నామంలో శక్తి ఉందయ్యా, మీ నామంలో విడుదల ఉందా, మీ నామంలో స్వస్థత ఉందయ్యా నాయన. ఇగో నాయన బిడ్డలను స్వస్థపరిచి ఆరోగ్యం చేత నింపండి, గొప్ప రక్షణ బిడ్డలకు దయచేయమని, ఈ కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని మా జీవోత్పత్తి నేసే పాదం దగ్గర సాగిలపడి అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి పిల్లరా. మీ ఇంకా ప్రార్థన అవసరం కావాలంటే మా ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేయండి, మీకు మేము అందుబాటులో ఉంటాం. మంచిదండి. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.